ఓం శ్రీ గణేశాయనే నమః. శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ప్రేమ స్వరూపుడు అయినటువంటి భగవానుడు, ఆయన యొక్క స్వరూపము ప్రేమ స్వరూపం. అందులో ఉన్న రహస్యం తెలుసుకుంటే మనిషి ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకుంటాడు. తిరిగి మరో జన్మ అంటూ ఉండదు. ఆ రహస్యాల్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. దైవాన్ని ప్రేమ స్వరూపం వంటిది అంటారు మన సిద్ధులు. మన సంస్కృతి కూడా అది. ప్రేమలో స్వార్థ జనితమైనటువంటి చెడు కనపడదు. అలాగే కర్పూరము నుంచి పరిమళము, మంచితనము గుబాలిస్తాయి. దైవ చింతన, కీర్తన, స్మరణ ఇవన్నీ ప్రేమలోని భాగాలే. ఎందుచేతనంటే భూమి తనలోని పరమాత్మను తలుచుకుంటూ తానంతట తాను ఆత్మ ప్రదక్షిణ చేస్తూ సూర్యుడిలో ఉన్నటువంటి పరమాత్మకు ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది. అదే మన సిద్ధులు, జ్ఞాన సిద్ధులు చెప్తారు. ప్రతిరోజు మనం చూస్తూ ఉన్నాం, భూమి తన చుట్టూ తాను ప్రదక్షిణ చేసుకుంటూ సూర్యునికి ప్రదక్షిణ చేస్తూ ఉంది అని. అలాగే అతనికి విశ్వమంతా ప్రేమే కనిపిస్తుంది. ఆ విధమైనటువంటి సిద్ధుడికి, ఆ విధమైనటువంటి భక్తుడికి, ఆ విధమైనటువంటి సేవకుడికి ఈ విశ్వమంతా కూడా ప్రేమే కనిపిస్తుంది. భగవంతుడు ఆడంబరం కోరుకోడు, అంతరంగం మాత్రమే చూస్తాడు. ఆ అంతరంగములో ఆర్భాటాన్ని ఎట్టి పరిస్థితుల్లో కోరుకోడు. అందులో అనన్యమైనటువంటి భక్తిని చూస్తాడు ఆ పరంధాముడు. ధన కనక వస్తు వాహనాలను ఎంతగా సమర్పించిననో అనంతుడు ఆనందపడడు. ఎందుచేతనంటే భక్తునిలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి సేవను, భక్తి పారవస్యాన్ని చూసి ఆ యొక్క పరమాత్ముడు మనల్ని భక్తితో, కృపతో కరుణిస్తాడు తప్పితే ఆడంబరాలకు, కనక వస్తు వాహనాలను నైవేద్యంగా గాని, వైభవంగా గాని, ఆడంబరంగా ప్రదర్శన చేసి ఆయనకు సమర్పిస్తే స్వీకరించడు. ఏది ఏమైనా భక్తితో ఏది సమర్పించినను తాను సంతృప్తి చెందుతాను అన్నది కృష్ణుని ఉవాచ. అందరికీ అందుబాటులో ఉండేటువంటి, మనకు తెలుసు, పత్రం, పుష్పం, ఫలం, తోయం ఇవన్నీ కూడా అతి సామాన్యుడికి అందుబాటులో ఉండేటువంటి వస్తువులు. వీటిని భక్తితోని ఆ స్వామిని సేవించి సమర్పిస్తే చాలు. ఆయన యొక్క హృదయమంతా నిర్మలమై, ఆనందభరితుడై, సంతుష్టుడై మనల్లో, మన హృదయములో నిలుస్తాడు. ఆ హృదయములో నిలిచినటువంటి ఆ భక్తుణ్ణి మనము సేవించగలిగితే, భక్తి పారవస్యముతో ధ్యానించగలిగితే అంతకు మించినటువంటి కృప, కరుణ, కటాక్షాలు ఎక్కడి నుంచో అందవు, మన హృదయము నుండే విరాజిల్లుతాయి ఆ భగవంతుడి నుంచి. అంతేకాని గర్వంతో కూడినటువంటి మహాభారతంలో దుర్యోధనుని ఆతిథ్యాన్ని శ్రీకృష్ణుడు స్వీకరించలేదు. మత గర్వముతో, ఆడంబరముతో లోకులు మెచ్చాలి అని చేసేటువంటి సేవ, భక్తి, అది శ్రీకృష్ణ పరమాత్ముడికి ఆతిథ్యము అని అనిపించలేదు. వినమ్రమైనటువంటి భావముతో తిరస్కరించి భక్తి పార్వశ్యములో మునిగి తేలియాడేటువంటి విదురదేవుని ఇంటికి ఆతిథ్యాన్ని స్వీకరించడానికి వెళ్ళాడు. అక్కడ భక్తి పారవశ్యముతో మునిగిపోయి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు తన ఇంటికి ఆతిథ్యానికి వచ్చిన ఆ సందర్భములో మైమరచి ఆ పారవశ్యములో నైవేద్యంగా ఆ భగవంతుడికి నైవేద్యంగా అరటి పండును కింద పడవేసి తొక్కును, ఆ తోలును పరమాత్ముడికి ఇవ్వగా పవిత్రమైనటువంటి భావాలతో సేవలో మునిగి తేలియాడినటువంటి ఆ విదురదేవుని ఆ ఆతిథ్యాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు తన్మయత్వంతో మునిగి ఆ అరటి తోలును భుజించాడు. ఆ విధంగానే గొప్ప గొప్ప రాజులు, ఉద్దండ పండితులు భగవంతుడి అనుగ్రహము పొందలేక చితికిపోయిన సంగతి మన సిద్ధులు ఎందరో పురాణాల్లో చెప్తూ ఉన్నారు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుణ్ణి విదురదేవుడు ఎంత పారవస్యముతో సేవ చేశాడో
దానికి నిదర్శనమే ఈ భక్తి సంపద నిమిడీకృతమై ఉంటాయన్నది మనము తెలుసుకోవలసినటువంటి సేవ. అందుకే సహజమైన విశుద్ధమైన ప్రేమ ద్వారా మనుషులంతా పరమాత్మను పొందగలుగుతారని మహాభారతము బోధించింది. మహాభారతములో లేనిది ఈ జగతిలో ఎక్కడా లేదు. ఈ జగతిలో లేనిది మహాభారతములో లేదు అని స్పష్టంగా వ్యాస భగవానుడు మనకు తెలియజేసినటువంటి పురాణం. వాత్సల్యముతో మహాభాగవతములో శాంత, దాస్య, సత్య, వాత్సల్యము, మాధుర్యము ఈ రసాలన్నీ మేలు కలయికతో కనబడుతుంది. ప్రాణులందరూ తమ హృదయాల్లోని విశుద్ధమైనటువంటి ప్రేమను శ్రీకృష్ణుడికి సమర్పించాలని, దానివల్లనే భగవంతుడు ప్రేమ మనకు దక్కి బ్రహ్మానందము లభిస్తుందని భాగవతములో సుఖయోగి, శౌనకాది, సూత మహామునులు మనకు భారతంలో, భాగవతంలో, అలాగే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు మనకు తెలియజెప్పినటువంటి అంశాలు అనేకము ఉన్నాయి. తమ తమ రచనల్లో వాగ్గేయకారులంతా అమృత వాహినిగా ప్రవహింపజేశారు ఇటువంటి ఈ భక్తి మార్గాన్వేషం. భక్తి అనన్యమైనటువంటి భక్తి, ఏకభక్తి అని భాగవతము, భగవద్గీత కూడా మనకు ప్రతిపాదించాయి. ఇటువంటి భక్తితో కూడిన ఇటువంటి ప్రేమతో, వాత్సల్యముతో, శాంతితో కూడినటువంటి సేవలో నిస్వార్థము, నిరాడంబరత్వము కలిగినటువంటి సేవా తత్వమే భగవానుడు కోరుకుంటాడు. అందులోనే ప్రేమ, భక్తి స్వరూపాలు ఉన్నాయి. అదే ప్రేమ స్వరూపం, భక్తి స్వరూపం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో మీ వ్యాఖ్యానాన్ని మాకు అందించండి. ముందుకు ఇంకా మంచి విషయాల్ని మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.